హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి బిగ్ బాస్ 8 కి సంబంధించిన గ్రాండ్ సెరమనీ అయితే నిన్న జరిగిన ఓపెనింగ్ సెరమనీ నిన్న జరిగింది. సో మనం అంతా ఎపిసోడ్ డీటెయిల్ గా మనం అంతా చూసాము. ఈ రోజు రెండో ఎపిసోడ్ నైట్ 9 o'clock కి విడుదల అవుతుంది. సో దానికి సంబంధించిన ప్రోమో అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో కంటెస్టెంట్ నాగమణికంట మరియు నిఖిల్ పైన కొంచెం ఫైర్ అవుతున్నట్టు, అలాగే ఆదిత్య పై ఫైర్ అవుతున్నట్లయితే ఆ వీడియోలో చూపించారు. సో ప్రోమోలో మనకందరికీ తెలిసింది, ఒక్కొక్కసారి ఏమో చూపించింది నిజంగా ఉంటుంది. వాళ్ళు ఒకరిపై ఫైర్ అవుతే వాళ్ళ ఫేస్ చూపించకుండా ఇతర వ్యక్తుల ఫేస్ అయితే ప్రోమోలో చూపిస్తుంటారు. సో మొత్తానికైతే నాగమణి కంట నిన్న కొంచెం ఓవర్ ఎక్సైట్ అయినట్టు, ఓవర్గా మాట్లాడుతున్నట్టు ఈరోజు ప్రోమోలో చూస్తే కూడా అదే అనిపిస్తుంది. మనోడు మరి కావాలని అలా చేస్తుందా లేదా అర్థం అవడం లేదు. నిన్న అనిల్ రావుపూడి డైరెక్టర్ వచ్చినప్పుడు మనోడిని పై ప్రాంక్ చేస్తూ బయటికి తీసుకెళ్తుంటే, నీకు ఏ హీరో ఇష్టం అంటే నాకు ఎవరు ఇష్టం లేదు సార్, నాకు నేనే ఇష్టం, నాకు నేనే ఫ్యాన్ అన్నట్టు ఆయన చెప్పిండు. సో మొత్తం మీద మనోడు కొంచెం ఓవర్గా వేస్తున్నట్టు అయితే అనిపించింది. సో తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఇక మనం ఈ రోజు ఎపిసోడ్లో ఏముండబోతుంది అనేది మనం డీటెయిల్గా మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నిన్న ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇచ్చామో అది 100% 90% అయితే జరిగింది. సో ఈ రోజు ఎపిసోడ్ విషయాలు ఏంటంటే, ముందుగా ఫస్ట్ టాస్క్ వచ్చేసి పట్టుకునే ఉండండి అని ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. దాంట్లో కంటెస్టెంట్లు వచ్చేసి యష్మి, శేఖర్ బాషా, నిఖిల్, బేబక్క, నబిల్, వీళ్ళందరూ కూడా అందులో కంటెస్టెంట్స్. మొత్తం మీద పట్టుకునే టాస్క్, అదే పట్టుకునే ఉండని ఒక టాస్క్ వాళ్ళు ఆడిన తర్వాత అందులో విన్ అయింది మాత్రం నైనిక, నిఖిల్, వీళ్ళిద్దరు ఒక గ్రూప్ అన్నట్టు. సో వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క టాస్క్ లో విన్ కావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కలిసి ఇంకో పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు విజేతగా. సో వీళ్ళిద్దరు కలిసి యష్మి గౌడను సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా యష్మి గౌడ ఎలా విన్ అవుతుందని చెప్పేసి సానియా నిఖిల్తో కొంచెం గొడవ పడ్డట్టు తెలుస్తుంది. అలాగే నైనితో కూడా కాసేపు చిన్న ఆర్గ్యుమెంట్ అయితే వీళ్ళిద్దరితో బలంగా నడిచినట్టు తెలుస్తుంది. ఇక సెకండ్ టాస్క్ వచ్చేసి బ్రిక్స్ టాస్క్. అందులో యష్మి విన్ అవుతుంది బ్రిక్స్ ని బ్రేక్ చేయాలి. సో తను చేస్తుంది అది. దాంతో యష్మి గౌడ్ అందులో విజయం సాధిస్తుంది. అందులో వచ్చేసి కంటెస్టెంట్లు శేఖర్ బాషా, బేబక్క, నబిల్, వాళ్ళ దగ్గర బ్రిక్స్ ఉంటాయన్నట్టు వాటిని బ్రేక్ చేయాలి. సో యష్మి గౌడ దాన్ని బ్రేక్ చేస్తుంది అన్నట్లు. ఇలా మొత్తానికి యష్మి విన్ అవుతుంది. మొత్తం మీద 2 టాస్కుల్లో ముగ్గురు విజయం సాధించారు. ఒకరు యష్మి గౌడ, ఇంకొకరేమో నిఖిల్, ఇంకొకరేమో నైని. ఇలా మొత్తానికి 2 టాస్కుల్లో ముగ్గురు విజయం సాధించారు. ఇక హౌస్ లో ఫైటింగ్ విషయానికి వస్తే మనం చూసాము, బట్ ప్రోమోలో చూపించింది ఎక్కువగా మనకు నాగమణి కంట అలా కనిపించారు, సానియా వీళ్ళు కనిపించారు. బట్ ఎక్కువగా సానియాతో హౌస్ లో ఉన్న వాళ్ళందరితో గొడవలైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా శేఖర్ భాషతో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, అది ప్రోమోలో మనకు చూపించారు. ఇక యష్మి గౌడతో కూడా సానియాకు ఒక డెబిట్ లాగా అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరు కూడా, ఒకవైపు శేఖర్ భాష, ఒకవైపు యష్మి గౌడ, ఒకవైపు నిఖిల్, మరోవైపు నైని. ఇలా హౌస్ లో దాదాపు అందరితో సానియాకైతే కొంచెం ఆర్గ్యుమెంట్లు అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇక నాగమణి కంట చేస్తున్న కొంచెం ఓవర్ యాక్షన్ గురించి కూడా హౌస్ మొత్తం మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం ఇవి ఉండబోతుంది. మరి ఇంకేమన్నా సమాచారం ఉంటే మీకు కొద్దిసేపు అయిన తర్వాత ఇస్తాను. మొత్తం మీద ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో ఆల్రెడీ నామినేషన్స్ జరిగిపోయాయి అవి అని చెప్పేసి వార్తలు న్యూస్ వస్తుంది. బట్ అదేం జరగలేదు, అది ఈ రోజు ఉంటుంది, అది మనం రేపు చూస్తాము. సో ఇది ఈరోజు ఇప్పటి టాపిక్ అయితే.